మెకానికల్ ఇంజనీర్ అని చెప్పారు. అవునండి. ఈ మూవీ కోసం ఎలా మీ డేట్స్ ఎలా అడ్జస్ట్ చేసుకున్నారంటే జాబ్ రిజైన్ చేసి వచ్చారా లేకపోతే ఎలా? అంటే నేను సినిమా చేస్తున్నానని ఎవరికీ తెలియదు. ఏదో ఒక లోన్ ఏదో తీసుకుంటానని మా కంపెనీలో లీవ్ పెట్టి వచ్చాను. యాక్చువల్గా నేను చేస్తున్నానని మా ఫ్రెండ్స్కి తెలియదు, మా రూమ్మేట్కి తెలియదు, మా మమ్మీ కూడా ఎవరికీ తెలియదు అనమాట. సో అట్లా 2 వీక్స్ వన్ టైము పెట్టుకుని ఇక్కడ కూడా ఎవరన్నా చుట్టాలు చూస్తారేమో మనల్ని అని భయంతో చేశాను. భయం ఎందుకంటే మనం కంప్లీట్ చేయాలి, నాది వర్క్ చూపించాలనేది మెయిన్ నా ఆశ. ఏంటంటే వర్క్తోనే మాట్లాడతాను మామూలుగా. అంటే చెప్పటం నాకు భయం, ఎందుకంటే చేయలేనేమో, చేయకపోతే ఏమంటారో అనే ఉద్దేశంతో ఉంటాను. అందుకనే చెప్పలేదు ఎవరికి. తర్వాత వన్స్ నేను కంప్లీట్ చేసిన తర్వాత మా బాస్కి చెప్పాను. మా బాస్ ఇచ్చిన ఆన్సర్ నేను షాకింగ్ అనమాట. మనకి ఏంటంటే ఓకే డోంట్ రిజైన్, నువ్వు కావాల్సినప్పుడల్లా వెళ్ళరా, ఎన్ని రోజులు కావాల్సి అన్ని రోజులు లీవ్స్ ఇస్తాము, వెళ్ళి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాయని చెప్పారు. ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఏ పాయింట్ మీకు నచ్చింది? సీమంతమే. సీమంతం సీమంతం చేయలేదని చెప్పారు కదా. అదే సీమంతం, అందుకనే సీమంతం చేస్తాం. ఓకే, డైరెక్టర్ గారు మేడం చెప్పండి మేడం. ఈ కథ మీరు రాసేటప్పుడు అంటే ఏది రిఫరెన్స్గా తీసుకుని రాశారు? రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా లేకపోతే? లేదండి, క్రైమ్కి రిఫరెన్స్ ఏమి ఉండదండి, మామూలుగా వెళ్ళిపోతాం. కాకపోతే మనం ఏంటంటే నాకు ఒక చిన్న కోరిక అండి, క్రైమ్ అంటే ఇంకా బ్లడ్ అవే చూపించేస్తూ ఉన్నాం కాదు. క్రైమ్ అంటే ఒక చిన్న కాన్సెప్ట్లో ఉండాలి. అంతే, ఒక అమ్మాయి మిస్ అవ్వటం, ఒక అమ్మాయిని చంపేయటం, ఇలాంటివి చేస్తుంటాం కదా. దాంతోపాటు ఒక కాన్సెప్ట్ ఉండాలి. సీమంతం చేసి ఏంటి అసలు, సీమంతానికి క్రైమ్కి సంబంధం ఏంటి అనే చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయిందండి. దాంతో కథ అంతా మొదలయ్యి అయిపోయింది. ఇంతకుముందు ఒక మూవీ కూడా వచ్చింది, అంటే సీమంతం అని కాదు కానీ పెళ్లి కూతుర్లంతా మిస్ అయిపోతూ ఉంటారు, అలాగా సేమ్ దానికి దీనికి అనిపిస్తుంది. లేదండి, అసలు దీంట్లో ఆ కాన్సెప్ట్కి దీనికి సంబంధం లేదు. అంటే సంబంధం అంటే ఆ పాయింట్ ఈ పాయింట్ వేరండి. అసలు మీరు మ్యాక్సిమం పోల్చలేరండి. మీరు టైటిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు మామూలుగా డైరెక్ట్గా శ్రీమంతం పెట్టచ్చు కదా అని అంటారు. ఎందుకు సి పెట్టాను, ఎందుకు మంతం పెట్టాను అనేది నేను టైటిల్లోనే చెప్పాలనుకున్నాను, చెప్పాను. అది ఎంతమందికి అర్థమయ్యిద్ది, ఎంతమందికి అనేది నాకు తర్వాత సినిమా చూసిన తర్వాత ఓహో డైరెక్టరు సీమంతానికి ఇందుకు పెట్టాడా అని పాయింట్ వస్తుందని నేను నమ్ముతున్నాను బలంగా. హీరోయిన్ మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. సో మూవీ జాబ్ వదిలేరా లేకపోతే కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు అయితే కంటిన్యూ చేస్తున్నా. ఫ్యూచర్ తెలీదు ఎలా ఉంటుంది ఇన్ దిస్ ఫీల్డ్. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ బెస్ట్. ఐ థింక్ గాడ్ హ్యాస్ బెటర్ ప్లాన్. సో ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. అంతే అంతే. మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? అవును, నా ఇంట్లో అందరికీ తెలుసు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. సో అంటే ఇలాంటి ఆల్రెడీ మన చాలా వచ్చిందండి. క్రైమ్ థ్రిల్లర్స్ ఇప్పటి వరకు చాలా వచ్చిందండి. సో వాటిలో అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది. అండ్ అది చూసేటప్పుడు డెఫినెట్గా మనం నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈజీగా ప్రెడిక్ట్ చేయడానికే చూస్తుంటారు. సో మీ దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, లైక్ స్క్రీన్ ప్లే వైజ్ కావచ్చు? స్క్రీన్ ప్లే అంటే మీకు ఫస్ట్ మేము కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేస్తామండి. కాన్సెప్ట్ చేసిన తర్వాత కొంచెం మర్డర్ మిస్టరీ వస్తుంది. అసలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎవరు చంపుతున్నారు, అసలు ఏం అవసరం. ఇప్పుడు అంతే కదా, మర్డర్ అంటే మామూలు చంపేసి వెళ్ళిపోవచ్చు, ఏదైనా పాక ఉంటుంది, కసి ఉంటుంది, ఏదైనా ఉంటుంది. దీంట్లో ఎమోషన్ ఉంటుంది అంతే. ఎమోషన్ ఉంటుంది. అది ఎమోషన్ అనేది ఎవరైనా కనెక్ట్ అవుతారు. అందుకని క్రైమ్లో కొంచెం ఎమోషన్ పెట్టారు. ఆ ఎమోషన్కి ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది 14th చూడాలి. సో ఇన్ జనరల్గా థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా మనకి ఓటీటీలు అనేవి మంచిగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ థియేటర్స్కి వచ్చినప్పుడు ఆడియన్స్ రిసెప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఒక కమర్షియల్ ఫిల్మ్స్ కావచ్చు లేదా రామ్ కామ్స్ కావచ్చు, వీటితో
కంపేర్ చేస్తే థ్రిల్లర్స్ అనే దానికి కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్స్కి, ఓటీటీలో చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. సో మీ ఇనీషియల్ ఐడియా ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఏంటి, లైక్ ఓటీటీలో రిలీజ్ చేద్దామన్నా లేకపోతే డైరెక్ట్ థియేటర్కల్ రిలీజ్ అనుకునే స్టార్ట్ చేశారా? మేము ఫస్ట్ ఓటీటీ అనుకున్నామండి. మనం ఫస్ట్ కొత్త వాళ్ళని థియేటర్ పోవడం చాలా కష్టం. మేము సరే ఓటీటీకి వెళ్దాం అనుకున్నప్పుడు మేమైతే సినిమా చూసి సినిమా కట్ అయిపోయిన తర్వాత ఆర్ఆర్ నాకు చాలా ఇంపాక్ట్ అనిపించిందండి. మీ ఫ్యామిలీ చూస్తే ఇప్పుడు ఆర్ఆర్ థియేటర్లో చూస్తేనే ఆ మజా వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సరే మన పాసిబుల్ మనం ఎంతవరకు ఉన్నామో, థియేటర్లో ఎంతమంది చూస్తారో వాళ్ళు కొంచెం మంది అయినా సాటిస్ఫై అవుతారు కదా, థియేటర్కి వెళ్దాం, థియేటర్లో మన సౌండ్స్ వింటారు, అందుకని థియేటర్కి వెళ్తున్నామండి. మాది ఓటీటీ పక్కా సూపర్. నాకు తెలుసు నా థ్రిల్లర్ నా కాన్సెప్ట్కి ఓటీటీకి బాగుంటుంది. థియేటర్ కూడా ఆడియన్స్ చూడాలి, థియేటర్ చూసి నా జడ్జిమెంట్ ఉండాలి, అందుకని. సో మీరు ఇది థియేటర్ ఫిలిం యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ఆర్ఆర్ ఉంటుంది కదా, ఆర్ఆర్ ఆ ఫీల్ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి ఆర్ఆర్లో. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ మూవీకి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మలయాళం మూవీస్ కూడా థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నాం క్రైమ్ థ్రిల్లర్ చాలా మట్టుకి. సో మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మజా వేరే వేరు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు సీమంతం అని టైటిల్ పెట్టారు. సి అంటే క్రైమ్ అని తెలుస్తుంది అది ఈజీగా. అంటే ఇప్పుడు నార్మల్గా ఇలాంటి టైప్ ఆఫ్ జానర్ అనేది చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి ఈ బాడీలో పార్ట్స్ తీయడం ఇవన్నీ. అంటే ఇది రియల్ స్టోరీ ఏదైనా ఆధారంగా తీసుకున్నారా, లేకపోతే ఇది ఎలా రాయాలి? అంటే రియల్ స్టోరీ ఏం లేదండి, ప్రతిరోజు మన దగ్గరే జరిగేది. మన ప్రతి రోజు వింటాం, రోజు చూస్తాం. అది ఆ సినిమా కాన్సెప్టే అది. చూసిన తర్వాత మీకు తెలిసిపోద్ది. అందులో మీకు నేను అదే చెప్పింది, సీలోనే మ్యాటర్ ఉంటుందని. సి అంటే క్రైమే కదండి సార్ అని మీరు అంటున్నారు. అది నేను క్రైమ్కి రావాలి, ఇంకో దానికి రావాలని నేను పెట్టింది. అంటే క్రైమే తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంది దాంట్లో. ఓకే సార్. చెప్పండి. సో సి అంటే ఇప్పుడు దీంట్లో శ్రీమంతం అని పెట్టారు, ఇట్లా సి అంటే క్రైమ్ కాదన్నారు. సో దీనిలో క్యాస్ట్ బేస్డ్ ఏమైనా ఉంటుందా? అది లేదు, క్యాస్ట్కి సంబంధం లేదు. సో లేదు. అలా ఏం లేదా? అంటే ఎందుకంటే అది రిలీజియన్స్లో చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మేబీ క్రైమ్ అయినా అయి ఉండాలి, క్యాస్ట్ అయినా అయి ఉండాలి. ఈ రెండు కాకుండా ఉంటుందా? అయితే ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది. ఓకే. సో ఇది కూడా మా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. క్యాష్ మీద ఏమన్నా? క్యాష్ మాకు రావాలండి. సో క్యాష్ మీకు రావాలనుకుంటున్నాను, నేను కూడా రావాలనుకుంటున్నాను. సో కాకుండా దీనిలో ఇంకా డిఫరెంట్ మేము వరకు మేము చూసిన క్రైమ్ జోన్లో బాడీ పార్ట్స్ తీసుకోవడము, లేదు అంటే వాట్ ఎవర్ ఇట్లా లవ్ అఫేర్స్లో చంపేయడము, ఇట్లాంటివన్నీ మేము జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాము స్క్రీన్ ప్లేలో. ఇవి కాకుండా ఇంతకు మించి మీ సినిమాలో ఏమన్నా డిఫరెంట్ పాయింట్ చూపిస్తున్నారా? చూపిస్తున్నాను, కంపల్సరీగా ఉంటుంది. మీరు చూడండి, తెలుగు నేటివ్ మీకు అంతమంది నేను చెప్తున్నాను కదా, సీమంతం చేసి చెప్తున్నా క్రైమ్ని. అంటే మన తెలుగు నేటివిటే కదా, మనకి మన సంప్రదాయం ప్రకారమే ఉంటుంది కదా, అందుకని కొత్తగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చూసుంటారు కదా ఇలాంటి కాన్సెప్ట్. డైరెక్టర్ గారు, అసలు మీరు డైరెక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? సో ఈ సినిమా ఎందుకు తీశారు? అసలు మీకు మీ ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్గా ఫీల్డ్కి రావడానికి? ఫీల్డ్ రావడానికి డైరెక్టర్ అవుదామని వచ్చానండి. డైరెక్టర్ అవ్వాలి. మీరు చెప్పే ఆ క్వశ్చన్ నాకు ఆన్సర్ నాకు అర్థం. నేను ఒక డైరెక్టర్ని చూసుకొని ఇండస్ట్రీకి వస్తాం మనం డైరెక్టర్ అదే ఎవరా డైరెక్టర్? ఫస్ట్ చెప్పాడు పూరి జగన్నాథ్ అని. నేను కూడా కమర్షియల్ సినిమా చేద్దామని కమర్షియల్ కథ రాసుకున్నాను. ఫస్ట్ సినిమాకి అవన్నీ చదవదు కదా, మనం పాస్ అవ్వాలి కాబట్టి ఒక క్రైమ్ కథ ఎంచుకున్నాం నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు సినిమా మొత్తం షూట్ కంప్లీట్ చేసి ఇప్పుడు రాబోతున్నారు. చాలామంది ఏంటంటే నోటెడ్ ఆర్టిస్టులు సినిమాలో ఉంటే సినిమా కమర్షియల్గా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, బాగా క్లిక్ అవుతుంది అంటారు. ఇంకొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే కాంటెంటే కింగ్ అంటారు, కంటెంట్ ఉంటే అసలు ప్యాడింగ్ అవసరం లేదంటారు. సో మీరు దానిపై మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా? లేదండి, ఇప్పుడు కొన్ని అలా ఏమీ లేదు. కొన్ని కాన్సెప్ట్లు అయినా ఏదైనా సరే ఆర్టిస్ట్ అనేది ఇంపార్టెంట్. కొన్ని కథలు కొంతమంది మొయ్యగలరు. దీనికి నా కథకి ఎవరున్నా మొయ్యగలరు. అందుకని కొత్త అయినా పాత అయినా ఎవరైనా మొయ్యగలరు. అందుకని నేను ఎవరైనా ఓకే నాకు ఈ కథకి. ప్యాడింగ్ అయినా ఓకే, మామూలుగా నార్మల్ అయినా వీళ్ళైనా సరే మొయ్యగలరని చెప్పి అలా డిజైన్ చేశారండి.
ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, రాజు కనకాలన్నా మోయగలరు, మామూలుగా నార్మల్ అయినా మోయగలరు అని చెప్పి మా క్యాపబిలిటీ బట్టి మా బడ్జెట్ని బట్టి మేము చేసి అంతే. పోస్టర్లో చూసుకుంటే కనుక ఇట్లా బ్యాక్ సైడ్ బ్లడ్ ఇట్లా అంతా కనిపిస్తుంది. దీంట్లో మీరేమైనా యాక్షన్ కానీ అలా ఏమైనా చేయడం జరిగిందా? యాక్షన్ ఉంది, బట్ నాట్ సంథింగ్ లైక్ దిస్. అది వేరే యాక్షన్ ఉంది, బట్ ఎస్ వీ హ్యావ్ యాక్షన్ ఇన్ దిస్ మూవీ. చెప్పండి. నన్నే కదండి, ఒకసారి హీరోని అడగండి ఏంటి మొత్తం నన్నే అడుగుతున్నారు. హలో అయితే నేను చెప్పలేదనే డైరెక్టర్ గారు అయితే ఇంకా దాసం చెప్పండి. సినిమా ఇందాక ట్రైలర్ చూస్తే క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంది, అంటే ట్రైలర్ చూసుకుంటే. అయితే ఇక్కడ పేరు మాత్రం ఆ సీలో ఏమో ప్రెగ్నెంట్ లేడీని పెట్టారు, మళ్ళీ ఏమో పసుపు పెట్టారు, కుంకుమ పెట్టారు, ఇంకేమైనా ఏదో పెట్టారు. ఈ స్టోరీ ఏంటో ఎవరికి అర్థం కాకుండా అట్లా పెట్టారా, లేదంటే మీ థాట్తో ఆ సీలో అలా ఉమెన్ని పెట్టారంటారా? సీమంతం అంటేనే కాన్సెప్ట్ అది పసుపు కుంకుమ కదా, అదే పెట్టాము. అంటే ఈ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకున్నారు అసలు మీరు? మా ఇంటికా నుంచేనండి. మీ ఇంటి పక్కన ఎక్కడైనా జరిగిందా, లేదంటే ఇట్లా జరిగిందా? ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగిందని చెప్తున్నారు కదండి. సీమంతం ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగింది కదా, మీ ఇంట్లో జరగదా సీమంతం? ఏమండి సీమంతం జరిగిన ఇల్లు ఉండదండి. నేను అడిగేది కాన్సెప్ట్, క్రైమ్ అడగలను. సీమంతం జరిగిద్దా లేదా, దాంట్లో నుంచే తీసుకున్నాం. ఓకే, హీరో గారు క్రైమ్ అవును క్రైమ్ అంటే సీమంతం అంటే నేను క్రైమ్తో తీయలేదండి. క్రైమ్ అంటే క్రైమ్ కథ తీసుకోవాలి. సీమంతం అనే పాయింట్ ఉంది కదండి, ఎందుకు జరిగింది? ఒక పెళ్ళైన అమ్మాయికి ఒక 7వ నెల 8వ నెల జరిగితే సీమంతం జరిగింది. అలాంటి అమ్మాయి కాకుండా ఇంకెవరికి చేస్తారు అనేదే కాన్సెప్ట్. ఏదైనా పోటీలోనే వెళ్ళి చూడండి. హీరోయిన్ అండి, సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? టైమ్ స్టోరీ అంటున్నారు, సో పాజిటివ్ షేడ్స్ అని నేను కొడతానంటున్నాను కదా. గ్రే షేడ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద అంటే సినిమాకి పాజిటివ్ షేడ్స్ అన్ని నెగిటివ్గా మారిపోతాయి. సో మీరు ఎలా ఉండబోతుంది? అది సస్పెన్స్, బట్ యూ విల్ నో మై క్యారెక్టర్ on November 14th. సో ఇప్పుడు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది, November 14th తెలుస్తుంది నేనే విలన్ అన్నమాట. అండ్ డైరెక్టర్ గారు, November 14th చాలా సినిమాలు లైనప్లో ఉన్నాయి, ఈ రిలీజ్లో ఉన్నాయి. క్యూఆర్ అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా అండి పోటీ ఉన్నప్పుడే బాగుంటుంది. మనం సింగిల్గా వచ్చేసి మన కోసం ఎవరు రారు కదండి. ఎవరి కోసం వచ్చినప్పుడు మనది బాగుందంటే మన కోసం వస్తారు. మనం ఒక్కరే థియేటర్కి వెళ్తే ఎవరు రారు. 10 మందిలో మనం ఉన్నామంటే మనల్ని గుర్తించామంటే అప్పుడే సక్సెస్. క్రైమ్స్ కానీ థ్రిల్లర్ స్టోరీస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో అంటే ఆ ఫీల్స్ రావాలంటే, అది కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో బీజిఎం పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే థ్రిల్లర్స్, క్రైమ్, సస్పెన్స్ ఇవన్నీ హాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉంటాను. అవే నాకు ఇన్స్పిరేషన్ దీనికి మ్యూజిక్ చేయడానికి. స్పెసిఫిక్గా జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. అంటే సిచ్యువేషన్స్ అంటే క్రైమ్కి కావచ్చు, కామెడీకి కావచ్చు, చాలా కష్టంగా ఉంటుంది బీజిఎం ఇవ్వడానికి. సో డైరెక్టర్ ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు, ఎలా ఉండబోతుంది? ఈ సినిమా ఇందాక చెప్పినట్టు స్టార్ట్ టు ఎండ్ ఒకటే ఎమోషన్, జస్ట్ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర ఒక పాయింట్కి వస్తుంది, క్లైమాక్స్ దగ్గర పీక్కి వెళ్ళి బ్రేక్ అయిపోతుంది. సో డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్ ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయమని. ఆల్ ది బెస్ట్. చెప్పండి.
కొంచెం ఫ్రెండ్లీ అయితే వస్తుందేమో. ఇది తీసుకొని దీన్ని లేదు అసలు కాదు. అలా ఎందుకు వస్తాయండి క్రైమ్కి క్యాష్లు ఎందుకు వస్తాయండి? ఇది ఏదో కాన్సెప్ట్ సీమంతా మా కాన్సెప్ట్ రావాలి. ఇది క్రైమ్ సినిమా అని సింబాలిక్గా చెప్పాలి. శ్రీమంతం అని మామూలు పెడితే కుదరదని చెప్పి శ్రీమంతం అని పెట్టాం. అసలు అలా లేదండి.